$1,252 మంది ఎంప్లాయీల్ని ఆంధ్ర అని ఒక బ్రాండ్ వేశారు అంతే వీళ్ళని. ఎందుకంటే ఎవరో కొంతమంది స్వార్థం, వాళ్ళకు తొందరగా ప్రమోషన్ రావాలని వీళ్లకు ఆంధ్ర అని వెనక ఒక స్టాంపు, రబ్బర్ స్టాంపు క్రియేట్ చేసి వాళ్ళందరినీ బయటపడేయడం అయ్యింది. ఎప్పుడైతే కోర్టులో కేసు పోతుంది అని వాళ్ళు గ్రహించుకున్నారో వెంటనే బ్యాక్ డేటెడ్గా వాళ్ళు 10/6/2015 డేట్ పెట్టి అందరినీ రిలీవ్ చేయడం జరిగింది. ఈ క్రమంలో 1,252 ఫ్యామిలీలు రోడ్డున పడిపోయాయి. చీఫ్ ఇంజనీర్లని, సూపరింటెండింగ్ ఇంజనీర్లని, చివరికి స్వీపర్లను కూడా బయటికి గెంటేశారు. ఏంటంటే వాళ్ళకు ఆంధ్ర అని ఒక పేరు పెట్టారు. ఇది పూర్తిగా రాజ్యాంగ విరుద్ధమైనది. వీఆర్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా, మేము కూడా భారతీయులమే. మీకు ఆయనకి ఎంత హక్కు ఉందో ఈ దేశంలో మాకు కూడా సమాన హక్కులు ఉన్నాయని మేము చెప్తున్నామండి. ఒక భారతదేశ పౌరులుగా మేము అడుగుతున్నాము, మేమేం తప్పు చేశాము, మమ్మల్ని ఎందుకు ఈ ద్వితీయ శ్రేణి పౌరులుగా మమ్మల్ని ఎందుకు మీరు వీళ్ళందరూ ట్రీట్ చేయాల్సి వస్తుంది, మా బాధలు ఎందుకు ఎవరు వింటలేదు. ఈ రోజున మేము అడుగుతున్నాం ఈ ప్రభుత్వాల్ని, ఈ న్యాయస్థానాల్ని, గవర్నర్ గారిని, ప్రైమ్ మినిస్టర్ గారిని, రాష్ట్రపతి గారిని అందరినీ మేము రిక్వెస్ట్ చేస్తున్నాం అండి. మాకు న్యాయం కావాలి, మమ్మల్ని కూడా ఈ దేశ పౌరులుగా చూడండి. మీరు 1,252 ఫ్యామిలీస్ అకస్మాత్తుగా కుటుంబాలు రోడ్డు మీద పడితే ఈ నెల జీతం రాదు అని తెలిస్తే, నేను తల మీద ఉన్న గూడు వాళ్ళకి మాయమవుతూ ఉంటే, మీకు విద్యుత్ రాదు, పవర్ కట్ చేస్తాం, మీరు ఖాళీ చేసి వెళ్ళిపోండి అంటుంటే మా గత ఏంటి ఒక్కసారి ఆలోచించండి.